హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అది రింగ్ లైట్. సో ఇప్పుడు అందరూ అదే పెట్టి చేస్తున్నారు కదా ఫోకస్ లైట్ కోసమని. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. బట్ ట్రై చేద్దాంలే ఎట్లా ఉందో అని చెప్పేసి సో నేను తీసుకొని మీకు చూపిద్దామని చెప్పేసి అన్బాక్సింగ్ చేశాను. బట్ నాకెందుకో అది అంతగా నచ్చలేదు. ఎందుకంటే అది స్టాండ్ లేకుండా చేశాను, నాకు తెలియదు అది. సో నేను ఏం చేశానంటే సరే తక్కువ రేట్ వస్తుంది కదా అని చెప్పేసి నేను స్టాండ్ లేకుండా అక్కడ చూస్తేనేమో పిక్చర్లో ఫోటోలో దానిలో కనిపించింది. బట్ లైవ్గా చూసేసరికి దానికి స్టాండ్ రాలేదు. బట్ బడ్జెట్ బట్టి వస్తుందేమో నాకు తెలీదు. బట్ నేను ఫస్ట్ టైం కదా తెలియక నేను ఇది ఆర్డర్ పెట్టాను. సో అంత బాగుంది కానీ స్టాండ్ లేకపోవడం వల్ల నాకు కంఫర్ట్ అనిపించలేదు. బట్ నేను దీన్ని మళ్ళీ రిటర్న్ పెట్టేస్తున్నాను. మళ్ళీ స్టాండ్ ఉంది, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు కానీ స్టాండ్ ఉన్నదే తీసుకుందామని చెప్పేసి నేను దీన్ని రిటర్న్ పెడుతున్నాను. సో ఒకసారి లైటింగ్ వాచ్ చెక్ చేద్దాము ఎట్లా ఉందో. నాకు తెలియదు కదా, నేను ఫస్ట్ టైం అక్కడ ప్లగ్లో పెట్టాను. బట్ ఆన్ చేస్తుంటే రావట్లేదు. ఒకసారి ట్రై చేద్దాము. సో ఒకసారి ఆన్ చేశాను, రాలేదు. బట్ స్విచ్ ఆన్ చేశాను ఆఫ్ చేశాను అని మళ్ళీ చూసుకుంటున్నాను. బట్ అక్కడ ఆన్లోనే ఉంది. నేను ఏదో రాంగ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, అందుకే రాలేదు. చూడండి వచ్చింది. బట్ క్వాలిటీ బాగుంది కానీ నాకు ఎందుకో అది స్టాండ్ లేకపోవడం వల్ల అన్కంఫర్టబుల్ అనిపించింది, నచ్చలేదు. సో ఇంకా దీన్ని రిటర్న్ చేసేసి స్టాండ్ ఉంటే పైసలు ఎక్కువైనా సరే స్టాండ్ ఉంటే కొనుక్కుందామని ఇక డిసైడ్ అయ్యాను. బట్ దాన్ని చెక్ చేస్తున్నాను, బాగుంది. అది స్టాండ్ అంటే చెప్పలేము కానీ దీని క్వాలిటీ ఇది అంతా బాగుంది, బాగా నచ్చేసింది నాకు. కానీ స్టాండ్ లేకపోవడం వల్ల నేను రిటర్న్ పెడుతున్నాను. మళ్ళీ నేను కొత్తది వచ్చినాక కూడా మీకు చూపిస్తాను అది ఎలా ఉందనేది. కానీ ఒకటి మాత్రం నిజం, పైసలకు ఆకృతి పడితే మనం అనుకున్నది కాకుండా వేరేది వస్తుంది. సో ఇలాగే ఏమో నేను అలాగే చేసినాను. బట్ ఇక వచ్చేసింది, దాన్ని రిటర్న్ చేస్తున్నాను. ఇంకా చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఎలా ఉంటుందో. ఇదైతే ఫైనల్గా ఇలా ఉంది. కలర్ చేంజింగ్ అనేది బాగుంది దాంట్లో. సో నా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.